హలో అండి. సో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ రూట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. ఈరోజు వచ్చేసి క్లోరోఫామ్ గురించి తెలుసుకుందాం అండి. క్లోరోఫార్మ్ అని కూడా అంటారు. దీని యొక్క కెమికల్ వచ్చేసి CHCl3 ట్రైక్లోరో మీథేన్. దీన్ని ఏమంటారండి? ట్రైక్లోరోమీథేన్ అని కూడా అంటారు, CHCl3. ఈ ట్రైక్లోరోమీథేన్ని డ్యూమస్ అనే అతను క్లోరోఫామ్ అనే పేరు పెట్టడం జరిగింది. ఓకే, ఇది వాటర్తో రియాక్షన్ జరిపించినప్పుడు ఫార్మిక్ యాసిడ్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. దీని యొక్క ప్రిపరేషన్ మెథడ్స్ చూద్దామండి. ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ CHCl3 ట్రైక్లోరోమీథేన్ లేదా క్లోరోఫామ్. సో దీని యొక్క ప్రిపరేషన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇథైల్ ఆల్కహాల్ నుంచి లేదా అసిటోన్ నుంచి, అంటే దీన్ని మ్యాక్సిమం ప్రయోగశాలలు ఉంటాయి కదంటే ల్యాబ్స్ ఉంటాయి కదండి, ల్యాబ్స్లో ఈ విధంగా తయారు చేస్తారు. అంటే ఇండస్ట్రియల్స్కి అవసరమైనటువంటి క్లోరోఫామ్ ఎలా తయారవుతుందంటే మనకి ఇథైల్ ఆల్కహాల్ నుంచి కానీ లేదా ఎసిటోన్ నుంచి కానీ దీన్ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుందండి. దిస్ ఈజ్ ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫ్రమ్ ఇథైల్ ఆల్కహాల్ నుంచి చూసినట్లయితే CaOCl2 ఫస్ట్ H2Oతో రియాక్షన్ జరిపి అది CaOH టేకెన్ ట్వైస్ ప్లస్ క్లోరిన్ రిలీజ్ చేస్తుంది. దీని తర్వాత C2H5OH ప్లస్ ఈ క్లోరిన్తో రియాక్షన్ జరిపించి మనకి ఎసిటాల్డిహైడ్ ఫామ్ అవుతుందండి. అంటే CH3CHO ప్లస్ 2HCl. ఓకే, ఇలా ఫామ్ అయినటువంటి ఎసిటాల్డిహైడ్ అంటే CH3CHO, ఈ ఎసిటాల్డిహైడ్ అనేది 3 moles ఆఫ్ క్లోరిన్తో రియాక్షన్ జరిపినప్పుడు క్లోరాల్ ఫామ్ అవుతుంది. అంటే ఈ H3 ప్లేస్లో ఈ క్లోరిన్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. అంటే Cl3C అలాగే CHO. దిస్ ఈజ్ క్లోరాల్. ఓకే, క్లోరాల్. CH3 ప్లేస్లో Cl3 అనేది CCl3గా మనకి ఒక కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫామ్ అయినటువంటి క్లోరాల్ అంటే Cl3C అనేది CHO. ఇది మనకి ఫస్ట్ ఫామ్ అయినటువంటి ఈ ఏదైతే ఉందో కాల్షియం డయాక్సైడ్స్ ఏదైతే ఉందో CaOH టేకెన్ ట్వైస్ డైహైడ్రాక్సైడ్స్, కాల్షియం డైహైడ్రాక్సైడ్స్ ఏవైతే ఉందో దాంతో రియాక్షన్ జరిపించినప్పుడు ఇక్కడ హైడ్రోజన్ అనేది ఈ CHO ప్లేస్లో 2CHCl3 అంటే ఇక్కడ దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలండి. CHCl3 ప్లస్ HCOO టేకెన్ ట్వైస్ Ca ఫామ్ అవుతుందండి. ఇది క్లోరోఫామ్. ఇది కాల్షియం ఫార్మేట్. ఈ విధంగా మనకి క్లోరోఫామ్ అనేది రెడీ అవుతుంది. ఎక్కడి నుంచి అండి? ఫ్రమ్ ఇథైల్ ఆల్కహాల్. నెక్స్ట్ ఎసిటోన్తో చూద్దామండి. ఎసిటోన్ ఇందులోనే చెప్పాం కదండి. ఎసిటోన్తో కూడా ఎసిటోన్తో రియాక్షన్ ఎలా ఉంటుందంటే CaOCl2 ప్లస్
వాటర్తో రియాక్షన్ జరిపినప్పుడు సేమ్ ఇక్కడ ఏం జరిగిందో అదేనండి, CaOH టేకెన్ ట్వైస్ ప్లస్ Cl2 రిలీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి CH3COCH3 ప్లస్ 3 క్లోరిన్ అమౌంట్స్ తీసుకున్నట్లయితే మనకి CCl3 ప్లస్ COCH3 ప్లస్ HCl అంటే ట్రైక్లోరోఎసిటోన్ ఫామ్ అవుతుంది. ఇది ట్రైక్లోరోఎసిటోన్, ఇది ట్రైక్లోరోఎసిటోన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు 2 moles ఆఫ్ CCl3 COCH3 తీసుకొని CaOH టేకిన్ ట్వైస్, ఈ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో దాంట్లో ఫామ్ అయినటువంటి కాల్షియం డైహైడ్రాక్సైడ్ తీసుకుంటే 2CHCl3 ప్లస్ CH3COO టేకిన్ ట్వైస్ కాల్షియం. ఇందాక ఆల్రెడీ మనకి ఇక్కడ కూడా అదే ఫామ్ అయింది చూసారా, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఓన్లీ హైడ్రోజన్ ఉంది, కాల్షియం ఫార్మేట్ ఫామ్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి మిథైల్ గ్రూప్ కూడా యాడ్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనకి ఈ క్లోరోఫామ్ అనేది ఈ 2 మెథడ్స్ ద్వారా ఎక్కువగా ఇండస్ట్రియల్స్లో యూస్ చేస్తారండి. 2 మెథడ్స్ క్లోరోఫామ్ యొక్క ప్రిపరేషన్ కోసం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మెథడ్ వచ్చి మీథేన్ నుంచి, మీథేన్ అంటే తెలుసు కదండి. సెకండ్ మెథడ్ వచ్చి CH4. మీథేన్ నుంచి CH4ని కాల్షియంతో డైరెక్ట్గా రియాక్షన్ జరిపించినప్పుడు HCl రిలీజ్ అయ్యి ఫస్ట్ CH3Cl ఒక హైడ్రోజన్ ప్లేస్లో రియాక్షన్ జరుపుతుంది. ఇంకా Cl2ని యాడ్ చేసి HCl రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మైనస్ అంటే రిలీజ్ అయిపోయిందని అర్థం అండి. సో CH2Cl2 ఇంకా ఫర్దర్గా క్లోరినేషన్ చేస్తూ ఉంటే HCl రిలీజ్ అవుతూ ఓకే CHCl3 ఫామ్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం ఆపేసినట్లయితే మనకి క్లోరోఫామ్ వస్తుందండి. ఇంకా ఫర్దర్గా రియాక్షన్ కంటిన్యూ చేసినట్లయితే టెట్రాక్లోరోమిథేన్ ఫామ్ అవుతుంది, HCl రిలీజ్ అవుతుంది, CCl4 ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద సెకండ్ ప్రిపరేషన్. కానీ మనకి కావాల్సింది ఇంతవరకే కాబట్టి ఓన్లీ 3 పొజిషన్ జరిగిన వెంటనే దాని యొక్క హీట్ అనేది అప్లై చేయడం ఆపినట్లయితే, క్లోరినేషన్ ప్రొసీజర్ని మనం ఆపినట్లయితే మనకి క్లోరోఫామ్ అనేది వస్తుందన్నమాట. థర్డ్ వన్ ఈజ్ కార్బన్ టెట్రాక్లోరైడ్ నుంచి. ఇప్పుడు ఫామ్ అయింది ఇక్కడ కార్బన్ టెట్రాక్లోరైడే కదండి. ఈ కార్బన్ టెట్రాక్లోరైడ్ నుంచి ఇన్ కేస్ మనకి ఇదే ప్రొసీజర్లో కొంత అమౌంట్ కార్బన్ టెట్రాక్లోరైడ్ కూడా ఫామ్ అవుతుంది. ఆ కార్బన్ టెట్రాక్లోరైడ్ని సపరేట్ చేసి మనం తీసుకుని దానికి హైడ్రేషన్ చేసినట్లయితే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఫెర్రస్ అండ్ వాటర్ can be applied heat, then it forms CHCl3 plus and releases HCl. ఈ విధంగా ఈ 2 హైడ్రోజన్స్లో 1 హైడ్రోజన్ అనేది కార్బన్తో బాండ్ ఫామ్ చేసుకుంటుంది. కార్బన్ దగ్గర నుంచి రిలీజ్ అయినటువంటి ఒక క్లోరిన్ ఇంకొక హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసుకొని HClగా బయటకు వెళ్ళిపోతుంది. ఇది క్లోరోఫామ్ ఫార్మేషన్. ద లాస్ట్ వన్ క్లోరాల్ నుంచి. క్లోరాల్ చూడండి, CCl3 CHOH టేకిన్ ట్వైస్. క్లోరాల్ అంటే ఇందాక మనం ఎథనాల్ ఉంది కదండి, దాంట్లోంచి క్లోరిన్ అంటే సబ్స్టిట్యూషన్ జరిగినప్పుడు అది కాస్త క్లోరాల్గా ఫామ్ అవుతుంది. ఆ క్లోరాల్ నుంచి తీసుకొని సోడియం హైడ్రాక్సైడ్తో కలిపి మనం హీట్ చేసినట్లయితే ఈ డెల్ మీనింగ్ ఏంటంటే హీట్ అప్లై చేస్తున్నామని అర్థం అండి. ఓకే, హీట్ అప్లై చేస్తున్నామని అర్థం. మనం ఇదే డెల్టా కింద రాస్తే హీట్ రిలీజ్ అవుతుందని అర్థం. ఇదంతా థర్మోడైనమిక్స్లో మనకు వస్తుంది, నేను అది మీకు చెప్తాను. CHCl3 అంటే క్లోరోఫామ్ ఫామ్ అవుతుంది. ఈ C అనేది హైడ్రోజన్తో, ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసుకొని CHCl3గా బయటకు వెళ్ళిపోతుంది. ప్లస్ ఈ H COONA ప్లస్ H2O
ఇక్కడ ఉన్నాయి చూసారండి, OH ఉంది కదండి. ఈ OHలో ఒక H వచ్చేసి Cకి ఓని అంటే డబుల్ O ఉంది కదండి, ఈ డబుల్ O ఇక్కడ వచ్చేసింది, COOగా ఫామ్ అవుతుంది. 2 క్లోరిన్స్ వెళ్ళిపోతున్నాయి కదా. సో ఇక్కడ 3 క్లోరిన్స్ ప్లస్ హైడ్రోజన్ కలిపి CHCl3 వెళ్ళిపోయింది ఇక్కడ. ఇంకా మిగిలింది ఏంటంటే OO ప్లస్ H, ఒక H ఉంది, ఒక COO ఉంది ప్లస్ Na ఉంది. మిగిలింది ఏమైంది, H2Oగా బయటికి వెళ్ళిపోతుంది. సో సోడియం ఫార్మేట్ ఫామ్ అవుతుంది ఇక్కడ. ఇది సోడియం ఫార్మేట్. అండ్ క్లోరోఫామ్, మనకి ఇది కావాల్సింది ఇదే కదండి, క్లోరోఫామ్. ఈ విధంగా మనకి క్లోరోఫామ్ యొక్క ప్రిపరేషన్ అనేది ఉంటుందండి. క్లోరోఫామ్ ఫిజికల్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి ఇది మనందరికీ తెలిసిన విషయమే. క్లోరోఫామ్ దేనికి యూజ్ చేస్తామండి, మత్తు మందుగా కూడా యూజ్ చేస్తాం కదా. ఇది ఎలాంటి రంగు ఉండదు, ఎలాంటి వాసన ఉండదు, కలర్లెస్, ఆర్డర్లెస్. అలాగే దీని వెయిట్ వచ్చేసి 1.485 గ్రామ్ పర్ సెంటీమీటర్గా ఉంటుంది. అలాగే దీని యొక్క ఎవాపరేషన్ వచ్చేసి, అంటే ఎవాపరేటింగ్ ఎప్పుడవుతుందంటే 61 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఎవాపరేట్ అయిపోతుంది. ఇది ఎవాపరేట్ అయిపోతుంది. అలాగే ఇది వచ్చేసి వాటర్లో చాలా తక్కువ కలుస్తుందండి, వాటర్లో లిటిల్ అమౌంటే కలుస్తుంది. బట్ ఈథర్, ఆల్కహాల్స్లో సాల్యుబుల్ అవుతుంది, అంటే మిక్స్ అయిపోతుంది అనమాట. ఓకే, అదేవిధంగా ఇది ఎలాంటి ఫైరింగ్ అంటే మండే స్వభావం ఏమి ఉండదండి దీనికి. బట్ దీని ఎవాపరేట్ అయినటువంటి, అంటే దీని 61 డిగ్రీస్ దగ్గర ఇది ఏదైతే ఎవాపరేట్ అవుతుందో, ఎవాపరేట్ అవ్వడం వల్ల వచ్చినటువంటి గ్యాస్ ఏదైతే ఉందో, అంటే క్లోరోఫామ్ యొక్క గ్యాస్ మాత్రం బ్లూ కలర్లో ఫ్లేమ్ ఇస్తుందండి, బ్లూ కలర్ ఫ్లేమ్ ఇస్తుంది. ఇది ఫ్లేమబుల్ కాదు, అంటే మండే స్వభావం దీనికి లేదు. కానీ దీని యొక్క ఏదైతే ఎవాపరేట్ అయిన తర్వాత వచ్చినటువంటి గ్యాస్ ఏదైతే ఉందో, ఆ గ్యాస్ మాత్రం బ్లూ కలర్లో మండుతుందన్నమాట. అంటే ఫ్లేమ్ ఎలా ఉంటుందంటే బ్లూ కలర్లో ఇస్తుందన్నమాట. ఇది దీని యొక్క క్లోరోఫామ్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్. సో నెక్స్ట్ క్లాస్లో మనము కెమికల్ ప్రాపర్టీస్ అండ్ యూజెస్ తెలుసుకుందామండి. థ్యాంక్స్ అ లాట్. సో నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.